ధ్యానించుకోబోతున్న ఈ ఉపవాసం గురించి మనకు అర్థమైంది. ఉపవాసం అంటే ఏంటో అర్థమైంది కదా. ఉపవాసం అంటే ఏంటి? ఉపేక్షించుకోవడం, తర్వాత పరీక్షించుకోవడం, వాక్య ధ్యానం చేయాలి, సమర్పణ కలిగి జీవించుకోవాలి, అదేవిధంగా దేవునితో సహవాసం ఎక్కువ చేయాలి. సో ఉపవాసం అంటే తెలిసింది కాబట్టి బైబిల్ గ్రంథంలో ఒక ఊరంతా ఉపవాసం ఉంటారంట. ఎవరంట? ఊరంతా. ఎందుకంటే ఊరంతా విస్తారమైన పాపంతో నిండిపోయింది. దేవుడికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నారు, దేవుడికి వ్యతిరేకమైన పాపం చేస్తున్నారు. అందుకోసమే ఊరందరినీ దేవుడు నాశనం చేసేద్దామని చూస్తున్నాం. మనందరికి తెలిసిన ఊరే అది. ఏ ఊరు అది? నినివే. ఏ ఊరు? నినివే. ఎప్పుడైనా విన్నారా నినివే గురించి? పాటి గుర్తు రావాలి కదా మనకి. ఈ యోనా గురించి మనందరికి తెలిసిందే. దేవుడు యోనాని ఎక్కడికి వెళ్ళమంటాడు? యోనాని ఎక్కడికి వెళ్ళమంటాడు? నినివే ప్రాంతానికి వెళ్ళమంటాడు. ఎందుకంటే నినివే ప్రాంత ప్రజలు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు. ఇప్పుడు ఈ నినివే ప్రాంతానికి యోనా వెళ్ళి, ఒరే నాయన యేసు ప్రభువుని నమ్ముకో, యెహోవా దేవుని నమ్ముకోండి మీరు అని ప్రకటించాడు అనుకో, వెంటనే వాళ్ళు మారు మనసు పొందుతారు. అందుకోసమే దేవుడు యోనాకి ఏమని చెప్పాడంటే, నినివే వెళ్ళు, నినివే ప్రాంతానికి వెళ్ళు అని అంటాడు. అని అంటే యోనా దేవునితోని, దేవా నినివే వెళ్ళమంటున్నావు ఏంటి? ఆ నినివే ప్రజలు నా మాట వినరు, నా మాటలు వారు ఆలకించరు, నా మాటకి జవాబునవ్వరు, నా మాట అసలు లెక్క చేయరు, వాళ్ళు వినరు, ప్రజలు మూర్ఖులు అని దేవుని మాటని తృణీకరించి ఎక్కడికి వెళ్ళిపోతాడంటే తర్షీష్కి బయలుదేరతాడు. తర్షీష్ వాడు ఎక్కుతాడు. తర్షీష్ వాడు ఎక్కినప్పుడు సముద్రంలో పెద్ద అలలు, ఇంకా సుడిగాలి వచ్చి చాలా గందరగోళంగా అయిపోతున్న సమయంలో యోనా ఏం చెప్తాడంటే, ఇది అంతటికి కారణం నేనే కాబట్టి నన్ను ఏం చేయండి, సముద్రంలోనే పడేయండి. ఈ స్టోరీ అంతా మనకు తెలిసిందే. అప్పుడు వెంటనే ఓడలో ఉన్న వాళ్ళందరూ యోనాని సముద్రంలో పడేస్తారు. అప్పుడు అంతా నిర్మలం అయిపోతుంది అనమాట, తుఫాన్ అంతా. సో యోనాని ఒక చేప మింగేస్తుంది. అవునా? చేప మింగి ఎక్కడ తీసుకెళ్తుంది యోనాని? చేప కడుపులో ఎన్ని రోజులు ఉంటాడు? 3 రోజులు. ఈ 3 రోజులు యోనా చేప కడుపులో ఉండి ఏం చేశాడు తెలుసా? ఉపవాసం. ఏం చేశాడు? ఉపవాసం. నాకు ఈ 2 ప్రసంగాలు ఉన్న ఉపవాసం గురించి, ఈ యోనా 3 రోజులు ఆయన ఆ చేప కడుపులో ఉండి ఏం ఉపవాసం చేశాడో, అదేవిధంగా ఆ ప్రాంత ప్రజలు ఎందుకు ఉపవాసం ఉన్నారో, ఈ దాని గురించి ఒక అద్భుతమైన మెసేజ్ నా దగ్గర ఉంది. సో ఈరోజు మనం ధ్యానించుకోబోతున్న అద్భుతమైన ఆ వాక్యం ఏంటంటే, ఊరు ప్రజలు ఉపవాసం చేస్తున్నారు. ఎందుకు ఉపవాసం చేస్తున్నారో మనం చూద్దాం. యోనా 3వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ అధ్యాయం అంతా ఒకసారి చదువుతుంది. ఒక్కరు మైక్ తీసుకొని 1వ వచనం నుండి 10వ వచనం వరకు 10 వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది ఇక్కడ స్టోరీ. ఇక్కడ ఏమర్థమవుతుంది? యోనా ఈ ఊరంతా తిరగాలంటే ఎన్ని రోజులు పడుతుందంట? 3 రోజులు పడుతుందంట. 3 రోజులు ఈ యోనా తిరుగుతా ఉన్నప్పుడు ఎన్ని రోజులు తిరిగాడు? 1 రోజు మాత్రమే అక్కడ తిరిగినట్టు మనకు కనిపిస్తుంది. ఓకేనా? రోజంతా ఒక దినమా ఎక్కడ ఉంటుంది? 2వ నీవు లేచి 4వ వచనం, యోనా ఆ పట్టణంలో 1 దినం ప్రయాణం దూరము సంచరించుచు ఇక 40 దినములు నినివే పట్టణము నాశనమని చేయాల. చూడండి, 4 రోజుల్లో దేవుడు ఈ నినివే పట్టణాన్ని ఏం చేయబోతున్నాడు? నాశనం చేయబోతున్నాడు. నేను ఎంత నిద్రలు వస్తాయా? నిద్రేం రావట్లేదు కదా. సో 4 రోజుల్లో నినివే పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు దేవుడు. ఆ ప్రకటన ఇప్పుడు యోనా ప్రకటిస్తున్నాడు అన్నట్టు. ఊరంతా ప్రకటిస్తున్నాడు, అయ్యా నా మాట వినండి, ఆలకించండి, 4 రోజుల్లో దేవుడు ఈ ప్రాంతాన్ని నాశనం చేయబోతున్నాడు అని యోనా ఎప్పుడైతే ప్రకటించడం మొదలు పెట్టాడో, ఈ నినివే వారు 5వ వచనం నుండి, ఈ నినివే పట్టణపు వాళ్ళు దేవుని యందు విశ్వసించి ఉపవాసం చాటించి గనులేమి అందరూ గోనె పట్టు పట్టుకుని ఆ సంగతి వినబడినప్పుడు అతడు తన సింహాసనం మీద నుండి దిగి, రాజు కూడా సింహాసనం మీద దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్టు కట్టుకొని బూడిదలో కూర్చున్నాడు. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞయగా, ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపుడే మనము లైవ్ కాకుండా తన కోపాన్ని చల్లార్చుకొను గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత వేయకూడదు, నీళ్లు త్రాగకూడదు,
మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చే బలాత్కారమును మానివేయవలను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్టు కట్టుకొనవలను. జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలను అని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసి, ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయించిన క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తన మాట ఇచ్చిన కీడు చేయక మానెను. చూడండి, ఈ అధ్యాయం అంతా మనం చదివాం కదా, మనకి ఏమర్థం అవుతుందంటే ఈ యోనా గురించి మనం చూస్తూ ఉన్నాం. ఈ యోనా నినివే ప్రాంతానికి వెళ్ళి ఏమని ప్రకటిస్తున్నాడు? ఏమని ప్రకటిస్తున్నాడు? దగ్గర చెప్పాలి. ఈ నినివే పట్టణాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు అని ప్రకటించాడు. ఈ 3వ వచనంలో ఎప్పుడైతే నినివే వారు ఈ యోనా మాట విన్నాడు, ఈ యోనా ప్రకటిస్తున్న ప్రకటన విన్నారు, యోనా ముందు ఏమన్నాడు దేవుడితో? నినివే వెళ్ళమంటే నా మాట వాళ్ళు వెంట్రయ్యా, వాళ్ళు మూర్ఖులు, వారిని చెప్తే నా మాట లెక్క చేయరాలు అని చెప్పి ఈ యోనా మాటని వారు ఏం చేస్తున్నారు? జాగ్రత్తగా విన్నారు. అది మనకు అర్థమవుతుంది ఈ అధ్యాయం అంతా చదువుతున్నప్పుడు. సో మొట్టమొదటిగా వీళ్ళు చేసిన పని ఉపవాసము. యాక్చువల్గా ఈ నినివే వారికి ఒక శ్రమ. ఏంటా శ్రమ? ఒక సమస్య. ఏంటా సమస్య? 4 రోజుల్లో దేవుడి ప్రాంతాన్ని నాశనం చేయబోతున్నాడు. సో ఈ శ్రమ నుండి వీళ్ళు చేసిన ఈ ఉపవాసం ఎలాంటి ఉపవాసం ఒకసారి చూద్దాం. ఆ ఉపవాసం నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం, ఓకేనా? మొట్టమొదటిగా వాళ్ళు చేసిన పని ఏంటంటే ప్రవక్త అయిన యోనా మాటని, దేవుడు పంపించిన యోనా మాటని వాళ్ళు ఏం చేశారంటే విన్నారు. దే లిసన్ ద వర్డ్ ఆఫ్ సర్వెంట్ ఆఫ్ గాడ్, ఓకేనా? దేవుని సేవకుని మాటని వాళ్ళు విన్నారు. దేవుని నాకు స్తోత్రం, హల్లెలూయా. రెండవదిగా 3వ అధ్యాయం 5వ వచనం నినివే పట్టణము విశ్వాసం ఉంచి ఎవరి యందంట? దేవుని యందు విశ్వాసం ఉంచారు. మొట్టమొదటిగా దేవుని మాటను విన్నారు. ఈరోజు మనం దేవుని మాట వింటున్నామా? దేవుని మాటను మనం ఆలకిస్తున్నామా? ఆయన చెప్పినట్లు మనం ఫాలో చేస్తున్నామా? దేవుడు ఏమని చెప్తున్నాడు మనకి? అబద్ధలాడద్దు, పూర్తి మాట్లాడద్దు, ఇవే కదా మనం చేయకూడమే చెప్తున్నాడు కదా. అవి మనం చేస్తామా? సో ఈ నినివే వాళ్ళు దేవుని మాటను ఎప్పుడైతే విన్నారో వాళ్ళు రెండోదిగా చేసే పని ఏంటంటే దేవుని యందు విశ్వాసం. విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే ఏంటి? చూడండి, విశ్వాసం ద్వారా కలిగేవి ఏంటి? విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం ద్వారా కలిగేవి ఏంటి? ఎవరైనా చెప్తారా? విశ్వాసం అంటే నువ్వు దేవుని విశ్వసించవా? విశ్వాసం అంటే నమ్మకం. సేమ్. విశ్వాసం అంటే నమ్మకం అంటే విశ్వాసం. సో ఇందులో కొంచెం డిఫరెన్స్. నమ్మకం అంటే ఇప్పుడు నేను నమ్ముతున్నాను కాబట్టి నువ్వు ఎంత డబ్బు తీసుకుని అని చెప్తాం కదా. అదేంటి? అతని మీద మనకి ఏముంది? నమ్మకం. విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే మనకి జ్వరం వచ్చిందనుకో, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం. మన విశ్వాసం ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంజక్షన్ వేసుకుంటే మన జ్వరం ఎక్కుతుంది, తగ్గిపోతుంది. అది ఇంకా చేయలేదు, ఇంజక్షన్ ఇంకా చేయలేదు. కానీ మన విశ్వాసం ఏంటి? మన విశ్వాసం ఏంటంటే ఇంజక్షన్ చేస్తే తగ్గిపోతుంది. అది మన విశ్వాసం, ఓకేనా? ఒకవేళ డాక్టర్ మీద నమ్మకం లేదనుకో, మన విశ్వాసం ఏమవుతుంది? పోతుంది. విశ్వాసం ఉంది, తగ్గుతుందండి. ఇంకో డాక్టర్ లేదంటే మంచి డాక్టర్ మనకు వేస్తే తగ్గుతుంది. సో ఇటు విధంగా విశ్వాసానికి నమ్మకానికి డిఫరెన్స్ అన్నమాట. ఓకే, విశ్వసిస్తే ఏం జరుగుతుంది? విశ్వసించమనుకో ఏం జరుగుతుందంటే, చెప్పండి ఏం జరుగుతుంది? మనం విశ్వసిస్తాం కదా దేవుణ్ణి. విశ్వసించాక మనకి ఏమవుతుంది? ఎందుకు విశ్వసించాలి దేవుణ్ణి? చాలా మంది దేవుణ్ణి ఈ విధంగా విశ్వసిస్తారు. డబ్బు కోసం, ఆస్తుల కోసం, అంతస్తుల కోసం, లేదంటే నా జబ్బు ఉంటే ఆ జబ్బుని దేవుడు బాగా చేస్తే నేను విశ్వసిస్తాను, దేవుని నమ్ముతాను, దేవుని నమ్ముకుంటాను అని అనేసి వస్తారు. కానీ మనము వాక్యం తెలిసిన మనము ఈ లోకంలో జరుగుతున్న కార్యాలు తెలిసి మనము నిజమైన దేవుడిని ఎరిగాం కాబట్టి మనం ఆయన ఎందుకు విశ్వాసంలో ఎలా ఉంచాలి? ఎందుకు విశ్వసించాలి అని అంటే, విశ్వాసం మనకి ఏం చేస్తుంది అంటే రక్షణ. ఏం చేస్తుంది? రక్షణ. మనం యేసు ప్రభువునందు విశ్వసించామనుకో మనకి జరిగేది ఏంటంటే రక్షణ కలుగుతుంది. ఎందుకు? ఏంటి రక్షణ? రక్షణ అంటే ఏంటి? మనం చెప్పాం కదా,
నరకం నుండి తప్పించబడి పరలోక రాజ్యానికి చేరడమే, మనం వారసులు అవ్వడమే రక్షణ. ఓకేనా? మనం యేసునందు విశ్వసించామనుకోండి, మనకు రక్షణ కలుగుతుంది. అదే విధంగా ఇప్పుడు ఈ నినివే వారు చేసిన రెండవ పని ఏంటో తెలుసా? దేవుని యందు విశ్వాసం ఉంచారు. విశ్వసించడం వల్ల వీళ్ళకి జరిగేది ఏంటి? రక్షణ. ఏంటి రక్షణ? 4 రోజుల్లో దేవుడు నాశనం చేయబోతున్నాడు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే దేవుని యందు విశ్వసిస్తున్నారు. విశ్వసించడమే కాదు, ఇంకేం చేస్తున్నారంట చూద్దామా? యోనా 3వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చూద్దాం. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి కట్టుకొని బూడిదలో కూర్చున్నాడంట. మంత్రులను ఆజ్ఞేయగా ఒకవేళ చల్లార్చుకుంటు కనుక మనుషులు ఏమీ ఉంచుకోకూడదు. పశువులు గాని, ఎద్దులు గాని, గొర్రెలు గాని మేత వేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ అయితే ఇక్కడ నాకు 6వ వచనంలో మనం గమనిస్తే 6వ వచనంలో ఏమనుందంటే, రాజు ఏం చేస్తున్నాడు? సింహాసనం మీద నుండి దిగి తమ రాజవస్త్రములను తీసివేసి గోనెపట్ట కట్టుకుని బూడిదలో కూర్చుని ఉండేను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, యాక్చువల్గా ఆయన ఎవరు? రాజు. సింహాసనం మీద నుండి ఏం ఉపవాసం చేయకూడదా? చేయొచ్చుగా. మరి సింహాసనం దిగిపోయి వస్త్రాలు తీసేసి గోనెపట్టు కట్టుకొని బూడిదలో కూర్చోవలసినంత అవసరమే వచ్చింది. ఆయన రాజు కదా. కానీ ఇక్కడ ఈ వచనంలో మనకి ఏం కనబడుతుందంటే, ఈవెన్ రాజు కూడా దేవునికి భయపడుతూ ఆయన విధేయత కలిగిన వాడుగా మనకి కనబడతాం. సో ఈరోజు 3వ పాయింట్, మొట్టమొదటిగా దేవుని మాటలు మనకుంటే, దేవుని యందు విశ్వసిస్తే, 3వదిగా ఏంటో తెలుసా? తగ్గింపు స్వభావం కలిగి జీవించాలి. ఉపవాసంలో మనం చేయవలసింది ఏంటి? తగ్గింపు చాలా ప్రాముఖ్యం మనకి. అర్థమవుతుందా? చాలా మంది బైబిల్ గ్రంథంలో 2 వ్యక్తులు ఉన్నారు. 2 వ్యక్తులు, సొంకరుడు, పరిసయ్యుడు. పరిసయ్యుడు ఎవరు? పరిసయ్యుడు. ఇది ఏం చేస్తాడంటే గ్రంథాలని రాస్తాడన్నమాట. పరిసయ్యుడు. సొంకరుడు ఏం చేస్తాడు? పన్నులు వసూలు చేస్తాడు. ట్యాక్స్ కలెక్టర్. అర్థమవుతుందా? ప్యారిసీ అండ్ ట్యాక్స్ కలెక్టర్ 2 వ్యక్తులు దేవుని మందిరంలోకి ప్రార్థన చేయడానికి వస్తారంట. ప్రార్థన చేయడానికి వస్తే ఈ ప్యారిసీస్ అంటే ఈ అధికారి లేదంటే ఈ పరిసయ్యుడు దేవుని ముందుకు వచ్చి నిలబడి, ప్రభువా, నేను ఇతరుల వల్లే దొంగతనం చేయట్లేదు, వ్యభిచారం చేయట్లేదు, లేదంటే ఎవరిని నేను దోచుకోవట్లేదు అని అది చూద్దాం ఒకసారి బైబిల్ గ్రంథంలోని లూకా సువార్త 18వ అధ్యాయంలో ఒకసారి చదవండి. లూకా సువార్త 18వ అధ్యాయము 18:9 నుండి 11 చదవండి. ఎవరైతే నీ నీతివంతుని, పరిశుద్ధుని, నా దేవుడు నా ప్రార్థన వింటాడు, ఇది అని హంబుల్నెస్ అంటే తగ్గింపు స్వభావం లేకుండా ఎవరైనా హెచ్చించుకున్నారనుకోండి, వారి ప్రార్థన గురించి ఒక ఉదాహరణ చెప్తున్నాడు దేవుడు. ఏంటి అది? ప్రార్థన చేయడానికి 2 మనుషులు దేవాలయం అంటే దేవుని మందిరానికి చర్చికి వెళ్ళారు. ఒక 2 వ్యక్తులు, ఒకడు పరిసయ్యుడు, ఒకడు సొంకరి. పరిసయ్యుడు నిలబడి, దేవా, నీ చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనను, నేను చోర్ల వలె, దొంగల వలె, లేదంటే ఇతరుల వలె నేను ఉండనందుకు నీకేం చేస్తున్నాను? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చూడండి, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాడంట ఈయన పరిస్థితి. ఉపవాసమే కాదు కానీ 10వ వంతు చెల్లిస్తున్నాడు తన సంపాదన అంతట్లో. అయితే ఇంకో వ్యక్తి, సొంకరుడు, ట్యాక్స్ కలెక్టర్,
దేవుని మందిరం దూరంగా నిల్చొని ఆకాశం వైపు ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యం చాలగా రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించు అని పలికెను. అతనికంటే ఎదురు నీతిమంతుగా తీర్చబడి వెళ్ళనని మీతో చెప్తున్నాను. చాలు. దేవుడు ఒక ఉదాహరణ చెప్పాడు ఒక ఇద్దరు వ్యక్తుల గురించి, ప్యారిసీస్ అండ్ ట్యాక్స్ కలెక్టర్. మొట్టమొదటి ప్యారిసీ వ్యక్తి ఏం చేశాడంటే, నిలబడి దేవుని మందిరంలో నేను ఇతరుల వల్లే కాదు, నేను 10వ వంతు తెస్తున్నాను, వారానికి 2 సార్లు ఉపవాస ప్రార్థన ఉంటున్నాను అని తన గురించి తను చెప్పుకుంటూ ఇతరులని తృణీకరిస్తున్నాడు. హంబల్నెస్ లేదు, తగ్గింపు స్వభావం లేదు. కానీ ట్యాక్స్ కలెక్టర్ పరిస్థితి, ఈ సుంకర్ ఏం చేస్తున్నాడంటే, కనులెత్తి నిన్ను చూడడానికి కూడా నేను అర్హుడును కాదు ప్రభువా, కనులెత్తి నిన్ను చూసి ప్రార్థన చేయడానికి కూడా నేను నాకు అర్హత లేదు అని ఇక్కడ రొమ్ము కొట్టుకుంటూ ప్రభువా నేను పాపిని ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు దేవుడు వీళ్ళిద్దరు ప్రార్థనలో ఎవరి ప్రార్థన నీతిమంతుల ప్రార్థనగా ఇచ్చాడు? సుంకరి ప్రార్థన. ఎందుకంటే ఈజ్ హంబుల్నెస్, తగ్గింపు స్వభావం. ఈయన మంచోడే, గొప్ప కార్యాలు చేస్తున్నాడు, మంచి కార్యాలు చేస్తున్నాడు, నీతిగా బ్రతుకుతున్నాడు. కానీ నీతిమంతుడిని అంచబడలేదు, ఎందుకంటే తగ్గింపు స్వభావము లేదు. అదేవిధంగా ఈ నినివే రాజు కూడా తగ్గింపు స్వభావం వచ్చేసింది. ఎందుకంటే 4 రోజుల్లో దేవుడి ఈ ప్రాంతాన్ని ఏం చేయబోతున్నాడు? నాశనం. ఈ ఊరిని, ఈ నా బంగ్లాని, నాకేవైతే ఉన్నాయో వాటన్నిటిని నాశనం చేయబోతున్నాడు దేవుడు అని తగ్గింపు స్వభావంతో ఉపవాసం ఉంటున్నాడు. నినివే వారే కాదు, ఇంకా రాజుతో ఉన్న అధికారులు, ఇంకా మంత్రులు, వాళ్ళందరూ ఉపవాసం, అన్నం తినకుండా నీళ్ళు తాగకుండా ఉపవాసం ఉంటున్నారంట. సో తగ్గింపు స్వభావం కలిగి జీవించాలి మనం ఉపవాసంలో. ఓకేనా? అర్థమవుతుందా నా మాటలు? తగ్గింపు స్వభావం. ఇంకో 2 మాటలు చూసినాం దీంట్లో, అవి క్లోజ్ కూడా. యోహాను 3:9 చదవండి. 3:9 మనుషులందరూ విడిచి మాడివేయబడి మనుషులేమి పశువులేమి సమస్తము గోను పట్టు కట్టుకోవాలని దేవుని వేడుకోవాలి ప్రకటన చేశారు. దేవునామ స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ 4వది ఏంటంటే తగ్గింపు స్వభావం 3వది కదా. 4వది ఏంటి కనబడుతుంది? వారు చెడు నడతలు. ఇక్కడ 9వ వచనంలో మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారమును మానివేశారట. చూడండి, ఎందుకంటే దుర్మార్గం పనులు, పాప పనులు, తప్పుడు బ్రతుకు, తప్పుడుగా జీవిస్తున్నారు అనుకో, దేవుడు వాళ్ళ ప్రార్థన ఉపవాసాన్ని అంగీకరిస్తాడా? పెట్టడా? ఈ విల్ నాట్ లిసన్. అందుకోసమే ఈ నినివే వారు ఏం చేస్తున్నారంటే తన పాపాన్ని విడిచిపెడుతున్నారు. ప్రభువా, ఈ సుంకరి ఎలాగైతే పాపాన్ని ఒప్పుకుంటున్నాడు, ఈ సుంకరి దేవుని ముందు ప్రభువా నేను పాపిని ప్రభువాన్ని తగ్గించుకుంటున్నాడు, అదేవిధంగా రాజుతో సహా మంత్రులు అయితే ఆ ఊరు ప్రాంతంలో ఉన్న వారందరూ తగ్గించుకొని గోనుపట్టు పట్టుకొని వారి చెడు నడక దుర్మార్గ పనులను విడిచిపెట్టి బక్కారములను మానివేసి దేవుని ముందు ఏం చేస్తున్నారు? ఉపవాసం చేస్తున్నారు. సో 2వదిగా నినివే వారు దేవునికి అసహ్యకరమైన పనులను ఏం చేస్తున్నారు? వాళ్ళు మానుతున్నారు, విడిచిపెడుతున్నారు. అది మనం చూస్తాం. లాస్ట్గా చూసి మనం ముగిద్దాం. యోహాను 3:9 వచనమే మళ్ళీ చదవండి. విడిచి మానివేయబడును జనులు మనవపూర్వకంగా దేవుణ్ణి వేడుకోవలను. చాలు. ఉపవాస ప్రార్థనలో మనం చేయవలసిన 4వది ఏంటంటే, 5వది దేవుణ్ణి మనం ఏం చేయాలంటే వేడుకోవాలంట. ఏం చేయాలి? వేడుకోవాలి. ప్రభువా సహాయం చేయాలి, నీవే వేడుకోవడము అనేది దానికి అర్థం ఏంటంటే మారు మనసు. మనం ఎప్పుడు వేడుకుంటామంటే మనలో మారు మనసు కలిగినప్పుడు. అర్థమవుతుందా? ఇంకెప్పుడు ఇప్పుడు మార్కు సువార్త 1:40 వచనంలో ఒక మాట ఉంటుంది. యేసయ్య దగ్గరికి ఒక కుష్ఠరోగం వస్తాడు. కుష్ఠరోగం మీద చేతులు ఉంచగానే తన కుష్ఠరోగం అంతా ఏమవుతుందంటే పోతుంది. ఒకసారి చదవండి. అది 40 వచనం. ఆయన వద్దకు వచ్చి మోకాళ్ళు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయగలనని ఆయనతో చెప్పి ఆయన ఏం చేశాడంట? వేడుకున్నాడంట. అదేవిధంగా ఇప్పుడు ఈ నినివే వారు కూడా దేవుణ్ణి వేడుకోవడానికి సిద్ధపడుతున్నారు. ఉపవాసంలో వేడుకుంటున్నారు. ఎందుకు వేడుకుంటున్నారు? ఒకవేళ ఆయన మనసు మారిపోయి పశ్చాత్తాపుడై మనల్ని
క్షమిస్తాడేమో, మనల్ని కరుణిస్తాడేమో, మనల్ని కాపాడుతాడేమో అని ఈ నినివే వారు వేడుకుంటారు. మనం ఉపవాస ప్రాంతంలో చేయవలసింది ప్రభువును మనం ఏం చేయాలంటే వేడుకోవాలి. వేడుకుంటున్నామా, అడుగుతున్నామా, సహాయం చేయమని అడుగుతున్నాం, మొరపెడుతున్నామా? సో ఉపవాసంలో మనం ఏం చేయాలి? దేవుణ్ణి వేడుకోవాలి. సో ఇట్టి విధంగా మనం ఉపవాసం చేసామనుకోండి ఏమవుతుంది? ఇవన్నీ చేసామనుకోండి ఏంటి? దేవుని మాట విన్నాము, అదేవిధంగా విశ్వసించాము, తగ్గించుకున్నాము, ప్రభువుకి అసహ్యకరమైన పనులన్నీ మనం విడిచిపెట్టేసి, ప్రభు ముందు పాపం చేయకుండా పాపం పనులన్నీ విడిచిపెట్టేసి దేవుని ముందుకు వచ్చాము, దేవుణ్ణి వేడుకుంటాము. వేడుకుంటే ఏం జరుగుతుంది? 10వ వచనం వస్తే చదవండి. ఈ నినివే వారు మానుకొనగా వారు చేయు క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపడి వారికి చేయదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొన్ని శ్రమలు దేవుడే మనకి ఎలా చేస్తాడు? ఎందుకంటే నిన్ను పరీక్షించడానికి. అది ఒకవేళ నువ్వు పాపంలో జీవిస్తున్నట్లయితే, శ్రమల్లోని, ఇబ్బందుల్లోని, సమస్యల్లోని ఉన్నట్లయితే దాంట్లో నుండి బయటికి రావాలి అన్న ఉద్దేశం అనుకుంటే మనం చేయవలసినవి ఇవి. దేవుడు మనల్ని పశ్చాత్తాపడే మన ఎడల కృప చూపించాలన్నా, కనికరపడాలన్నా మనం చేయవలసినవి ఇవి. ఏంటవి? నువ్వు నీ వస్త్రాలు తీసేసి గోరుపాటు పట్టుకొని బూడిదలోకి వెళ్ళిపోమని చెప్తలేదు. ఏం చేయమంటున్నావు? ఉపవాసంలోనే దేవుని మాటలు వినాలి. రెండోది దేవుని యొక్క విశ్వాసం, పూర్తి విశ్వాసం. అరే నాకు మనుషులు ఏం చేయలేరు. ఇప్పుడు ఈ సమస్య దేవుడే చేయాలి కాబట్టి దేవుని మీద మనం పూర్తి విశ్వాసం కలిగి జీవించాలి. రెండోది. మూడోది ఏంటి? విశ్వాసం కలిగి ఉండాలి. మూడోది ఏంటి? తగ్గింపు స్వభావం. దేవుని ముందు నీకు తగ్గింపు స్వభావం కనబడాలి. నేను డిగ్రీ చదువుతున్నాను, నేను ఇది చదువుతున్నాను, ఈ జాబ్ చేస్తున్నాను, ఆ జాబ్ చేస్తున్నాను నేను అని మనల్ని మాట్లాడకూడదు. మనల్ని మనం గర్వం పడకూడదు, మనల్ని మనం హెచ్చించుకోకూడదు. దేవుని ముందు మనం ఎలా రావాలి? తగ్గింపు. అదేవిధంగా ఆయనకి అసభ్యకరమైన పనులు మనం ఏమైనా చేస్తున్నట్లయితే మన పాపాలు మనం ఏం చేయాలి? దేవుని ముందు ఒప్పుకోవాలి. వి షుడ్ కన్ఫెస్ అవర్ సిన్స్ బిఫోర్ గాడ్. ఐదవదిగా దేవుణ్ణి మనం వేడుకోవాలి. ప్రభువా నువ్వే చేయాలి, ఈ సమస్య నుండి నువ్వే నన్ను కాపాడాలి, నువ్వే నన్ను రక్షించాలి. మనుషులు ఏం చేయలేరు, వాళ్ళ వల్ల కాదు. నేను ఎంతమందికి చెప్పినా, ఎంతమందికి ప్రకటన చేసినా వాళ్ళు నాకు ఏమీ చేయలేరు. కానీ నేనే చేయాలని మనం ఉపవాసంలో దేవునికి ఏం చేయాలా? మొరపెట్టాలి, వేడుకోవాలి. ఇది మనం చేయవలసింది ఉపవాసంలో. ఈ విధంగా మనం ఉపవాసం చేసామంటే దేవుడు మన ఉపవాసాన్ని అంగీకరించి పశ్చాత్తాపుడై మన ప్రార్థన, మనం ఏదైతే మొరపెడుతున్నామో, మనం ఏ శ్రమ నుండి అయితే ఉన్నామో, ఎటువంటి అవసరం కలిగి ఉన్నామో ఆ అవసరంలో, ఆ శ్రమల నుండి దేవుడు మనల్ని రక్షిస్తాడు, కాపాడుతాడు. దేవుడి కొద్ది మాటలు మన వెలుగులో